ఏం ఫీల్ ఉన్నది మామయ్య అన్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మళ్ళీ కూర్చుని కార్లో ఏం చేస్తుంది ఇదనా? ఇవాళ పెంచలకోనకి వెళ్తున్నాను. అసలు అంటే నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టం అక్కడికి వెళ్ళి నార్మల్గా ప్రతి నెల ఒక రోజైతే నిద్ర చేసి వస్తాం, అంత ఇష్టం ఆ ప్లేస్ నాకు. సో ఇవాళ వెళ్తున్నాను అక్కడ. మళ్ళీ అంటే ఎప్పుడు రెగ్యులర్గా జలపాతం కోసం వెళ్తాను నేను. ఆ జలపాతంలో ఈసారి వాటర్ వర్షాలకి బాగా వచ్చిందని చాలా చాలా వింటున్నా. సో నేను కూడా పోవాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి, నేను కూడా చూడాలి కదా. అంటే ఎప్పుడూ రెగ్యులర్గా వెళ్తాం, కాకపోతే ఎప్పుడూ డిసప్పాయింట్ అయ్యి రావడమే జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి వాటర్ ఉండవు. కానీ మాక్సిమం అంటే ఈ డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి అయితే బాగానే వాటర్ వస్తాయి. ప్రతిసారి వెళ్తాను, ఈసారి కూడా వెళ్తాను. ఈసారి ఇంకెక్కువ వాటర్ ఉన్నాయంట. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. మీరు నాతో పాటు నన్ను చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది రాపూర్, పెంచలకోన రావాలంటే ఖచ్చితంగా రాపూర్ ఫస్ట్ తగులుతుంది మనకి తిరుపతి సైడ్ నుండి. ఇది లాస్ట్ అనమాట, ఇంకా లాస్ట్ ఇది ఈ ప్లేస్కి వచ్చినామంటే ఇంకొక గంటలో మనం పెంచలకోనలో ఉంటామని అర్థం. మొన్నంటే చిరుత వచ్చిందంట, తెలుసా? తెలుసు చూసా. దారిలో చిరుత వచ్చిందంట. అది కానీ సేమ్ వీళ్ళందరూ అక్కడ చిరుత అంటున్నారు, అది ఏ అడుగో తెలుస్తుంది, అర్థమైతలేదు కదా. చిరుతని చూడాలా నువ్వు? చూడాలి కదా. అదేంటి బంగారం, నీ పక్కనే పెట్టుకొని మళ్ళీ ఇంకొక చిరుత చూడాలని ఎందుకు అనుకుంటున్నావు? చూడాలి చిరుతని. అంటే అడవి చిరుత వేరు కదా, నువ్వు డొమెస్టిక్ చిరుత. వైల్డ్ చిరుత వేరు కదా. పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి పెంచలకోన క్షేత్రం. ఇప్పుడు టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ టెంపుల్ పక్కనే ఇది దారి, లెఫ్ట్ సైడ్ దారి. ఇట్లా స్ట్రైట్ గా వెళ్తే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటది జలపాతం. రాళ్ళు కొండలు ఎక్కుకుంటా పోవాలి, మంచిగా ఉంటది, సూపర్ గా ఉంటది. చూద్దాం బా. ఇది ఇప్పుడు స్టార్ట్ అంటే అసలు అక్కడ నుంచే కనిపిస్తే మనకి ఏర్ లాంటిది, కానీ మనం వచ్చే దారి మాత్రం ఇట్లా ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇటు లోపలికి వెళ్ళాక పెద్ద జలపాతం ఉంటది. చూద్దాం, కర్ర సపోర్ట్ కోసం. కోతులు ఇట్లా పోదాంపా. వెళ్ళలేమా వాటర్ లోంచి? వద్దు, సాహసం చేయొద్దు. ఇటే కదా ఇక్కడ కోతులు, కొండెంగలు, అదే కొండ ముచ్చులు ఉంటాయి. మన చేతిలో ఫుడ్ ఐటమ్స్ కానీ కనిపించినాయి అంటే ఏమాత్రం అసలు భయం ఉండదు వాటికి. ఆహా, లోపలికి వెళ్తా ఉంటే మజా వస్తుంది, చల్లగా కాళ్ళకి. ఎస్, ఏం ఫీల్ ఉన్నది మామయ్య అన్నట్టుంది. ఏంటో ఆ పాట ఎక్కడనో విన్నా, ఇప్పుడు అదే నోట్లో తిరుగుతుంది. ఏంటి కూర్చునేసావు? సగం దూరం నడిచినా కదా, ఇంకా ఇప్పుడు రాళ్ళు స్టార్ట్ అవుతాయి. ఈ రాళ్ళు ఎక్కాలంటే కొంతసేపు రెస్ట్ కావాలి. కొంచెం దూరం ఓపిక తెచ్చుకున్నామంటే వెళ్ళిపోతాం. వాటర్ తాగిపోదాం. అసలైతే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా రాళ్ళే ఉండేటి, అక్కడికి వెళ్తే గానీ వాటర్ ఉండకపోయేటి. అప్పుడు పాము కూడా కనిపించింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయి. చూడగో, ఇవన్నీ ఎక్కడ రాళ్ళు.
చాలా పెట్టినా. అయిపోయింది. మంచిగా తిరిగినాం, వచ్చినాం. ఫుల్ అసలైతే మస్తు వాటర్ ఉన్నాయి. నేను ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చిందో తెలియదు, లెక్కలేదు. అన్నిసార్లు వచ్చిన పెన్షన్లో కానీ ఇప్పుడు మాత్రమే ఇంత వాటర్ ఉన్నాయి. ఫస్ట్ టైము పిచ్చి హ్యాపీగా ఉండింది. ఇంకా అసలు ఇక నాకు ఇది అది కలిసి వస్తుంది అనుకోండి స్లాంగు. ఓకే, కాకపోతే ఇవాళ స్పెషల్ ఏంటిదంటే నాకు ఇష్టమైన ప్లేస్లో నాకు ఇష్టమైన వంకాయ కూర తింటున్నా చూడు, అది స్పెషల్ నాకు ఇవాళ. వంకాయ కూరతో అన్నం తింటున్నా. నాకు అన్నిటికంటే ఇష్టమైన ప్లేస్ ఇదే పెంచలకోన. సో అక్కడనే నేను నాకు ఇష్టమైన వంకాయ కూర అన్నంతో కలిపి తింటున్నా. అది హ్యాపీనెస్ అనమాట. నెయ్యి మర్చిపోయినా. ఇదిగో వంకాయ టమాటా, వంకాయ టమాటా, ఇది పెరుగన్నం. ఇది ఉండాల్సిందే ఖచ్చితంగా. మొత్తం పెరుగంతా పోయింది లోపలికి, మళ్ళీ కలుపుకొని తింటానులే.